కడప జిల్లా జమ్మలమడుగు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వైసీపీ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పోలీసులు భగ్నం చేశారు. దీనిపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో గాంధేయ మార్గంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని ఆరోపించారు. అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణమన్నారు. ప్రజల జీవనం సాగాలంటే ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలన ఎక్కడికి వచ్చింది ఒకసారి ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు రాజ్యాంగ 1947 నాటి పరిస్థితులు గుర్తొస్తా ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమానికి మళ్లీ రాష్ట్రం సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలకు అవసరమైనటువంటి హక్కుల కోసం, ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కోసం, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గాంధేయ మార్గంలో శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేసే హక్కులు కూడా లేకుండా దౌర్జన్యానికి రాష్ట్రీయానికి ఒడిగట్ట ఉంది ప్రభుత్వం. ఈ సందర్భంలో 1947 నాటి స్వాతంత్ర ఉద్యమం ఈ రాష్ట్రంలో మళ్లీ ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఆనాటి గాంధీ పుట్టిలో తెలియదు కానీ ప్రతి ఇంటికి ఒక గాంధీ తయారు కావాల్సిన అవసరం ఉంది. మన హక్కుల కోసం, మన స్వేచ్ఛ కోసం, మన స్వాతంత్ర్యం కోసం ఆనాడు బ్రిటిష్ పాలకుల పైన మనం కొట్లాడినాం. ఈనాడు మన పాలకుల పైన మనం యుద్ధం చేయాల్సిన దుస్థితి మనకు ఏర్పడింది. అన్యాయమయ్యా, ఎక్కడి సత్యమయ్యా ఇది? 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని న్యాయంగా రావాల్సిన ఉద్యోగాన్ని, ప్రతిరోజు వారికి ఉద్యోగం రావాల్సిన ఉద్యోగం రాకుండా 20 లక్షల రూపాయల ఉద్యోగాలు అమ్ముకుంటే ఇది అన్యాయము. ఆ పరీక్షను మళ్లీ మొదటి నుంచి జరపండి, ప్రతిభ కలిగిన వారికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ తరఫున వాళ్ళు కానీ, వాళ్ళ తరఫున వాళ్ళ తల్లిదండ్రులు కానీ, రాజకీయ పార్టీలు కానీ గాంధీ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తే ఏమీ దుర్మార్గం.